దిస్ వీడియో స్పాన్సర్డ్ బై స్వీట్ మ్యాజిక్. కన్నప్ప సినిమా 27 జూన్ రిలీజ్ అయింది. మన సినిమా ఫ్యాన్స్ ఐనాక్స్ థియేటర్ లో సినిమా చూసాము. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంచు విష్ణు కన్నప్ప పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రాణం పెట్టారు కన్నప్ప పాత్రలో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మోహన్ బాబు గారు మహాదేవ శాస్త్రి పాత్రలో జీవించేశారు. ఆయన నటన గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రభాస్ గారు పోషించిన రుద్ర పాత్ర సినిమా గొప్పతనాన్ని పెంచింది. ఆయన నటనతో ఒక ఆరా క్రియేట్ చేశారు. ప్రభాస్ గారి ఎంట్రీతో జనం అరుపులతో థియేటర్ దద్దరిల్లింది. అక్షయ్ కుమార్ గారు శివుడి పాత్రలో నటించారు. శివుడి పాత్రని ఇదివరకు చాలా మంది నటులు అద్భుతంగా పోషించారు. అక్షయ్ కుమార్ గారు సీనియర్ నటులని తలపించేలా శివుని పాత్ర పోషించారు. మోహన్ లాల్ గారు ఆయనకి ఇచ్చిన పాత్రలో అద్భుతంగా నటించారు. కాజల్ అంటే మనకి గ్లామర్ పాత్రలే గుర్తొస్తాయి, కానీ ఈ సినిమాలో వాటిని మరిపించేలా పార్వతీదేవి పాత్రని పోషించారు. ఇండియాలోని వివిధ ప్రాంతాల సినీ పరిశ్రమ నటులు కన్నప్ప సినిమాలో నటించారు. పాన్ ఇండియా సినిమాకి నిజమైన అర్థం కన్నప్ప సినిమా. ఇంత గొప్ప ప్రయత్నం చేసిన విష్ణుకి తగిన ఫలితం కన్నప్ప సినిమా ఘన విజయమై నిరూపించింది. ఈ సినిమాలోని మ్యూజిక్ వినసొంపుగా చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. కన్నప్ప సినిమా న్యూజిలాండ్ లో షూట్ చేశారు. సో దానివల్ల సినిమాలో లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. విజువల్స్ కూల్ గా చూడడానికి బాగుంటాయి. ఈ సినిమాని న్యూజిలాండ్ లో షూట్ చేయడం బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. కన్నప్ప సినిమాని డైరెక్ట్ చేసింది ముఖేష్ కుమార్ సింగ్. ఈయన ఇంతకు ముందు మహాభారతం అనే టీవీ సీరియల్ చేశారు. సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కన్నప్ప సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సినిమా బాగుంది. మంచి డివోషన్ సినిమా కాబట్టి పిల్లలతో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా. కన్నప్ప సినిమా చూసిన ప్రేక్షకులు ఏం చెప్తున్నారో చూద్దాం. బ్లాక్ బస్టర్ పర్లేదండి. సూపర్ ఉందన్న సినిమా మాత్రం. కేసీబీడి ప్రభాస్ అన్న సీన్ సూపర్ ఉందన్న. బాగుంది. ఏ ప్రభాస్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతం. సూపర్ ఉంది. సూపర్ 2,000 కోట్లు కన్ఫర్మ్. బాగానే ఉంది, పర్లేదు. సినిమా బాగుందమ్మా. లాస్ట్ 4 నిమిషాలు సంవత్సరం గ్యారంటీ మోహన్ బాబు సినిమా. ప్రభాస్ సినిమా ఒక్క 30 సెకండ్స్ మామూలుగా లేదు. థియేటర్ మొత్తం అరుపులే అరుపులు. జై రెబస్టర్ అంతే బాగుంది. సినిమా హిట్ అవ్వడం కంటే పోవాలని కోరుకులు ఎక్కువ ఉన్నారండి. ప్రభాస్ 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 ఒకటే మాట, జై ప్రభాస్, జై జై ప్రభాస్, జై ప్రభాస్. ప్రభాస్ లేకపోతే ఏం లేదన్న. బ్యాలెన్స్ సినిమా చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగాలేదన్న, సెకండ్ హాఫ్ బాగుంది. కానీ అవి ప్రభాస్ వచ్చినప్పుడే బాగుంది సినిమా. 1 అవర్ తినేశారు. ఎనీథింగ్ ఫర్ రెబల్, ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఫర్ రెబల్. నా భూతో నా భవిష్యత్తు అన్న స్థాయిలో ఉంది. జై రెబల్ స్టార్ అంతే. సినిమా అయితే 5 నిమిషాలు బాగుందన్న. ప్రభాస్ వచ్చినంత సేపు మిగతా అంతా సాహసం అనే చెప్పాలి. సినిమా మాత్రం ప్రభాస్ అనే కోసం చూసాం. కన్నప్ప మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం మాట్లాడారో విందాం. ఈ సినిమాకి కానీ దేనికైనా ఇది సాధ్యమైంది నా దేవుడు మా నాన్నగారి వల్లే. ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని, భక్తితత్వాన్ని, దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీరు నమస్కరించి, వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి, అల్లరి మాత్రం చేయకండి. నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్. ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అక్కడ నుంచి ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్, అసలు కీర్తి ముకుందన్ అద్భుతం. ప్రీతి ముకుందన్ ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అక్కడి నుంచి ముఖేష్ సింగ్ మహాభారతాన్ని తీశాడు. నేను దాదాపు 10-15 సార్లు టీవీ సీరియల్ చూశాను. వాట్ ఏ సాఫ్ట్, వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. విష్ణు అన్నట్టు, వాట్ యు ఆర్ ఎ సాఫ్ట్ అండ్ లవ్లీ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. యు ఆర్ ది క్యాప్టెన్, యు ఆర్ ది క్యాప్టెన్ ఫర్ ది మూవీ. 50 సంవత్సరాలు వెండితెర పైన 50 సంవత్సరాల తర్వాత తెలుగులో కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని, వాయులింగం గురించి చెప్పమని, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమా తీస్తున్నానన్న.
అంతే తప్ప నేను పోయి ఇంత పెద్ద సినిమా తీసేది నా వల్ల కాదు, అది శివైచ్చ అన్న. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది. ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇంత గ్రేట్ ఫిలిం తీస్తారంటే వీళ్ళు అని చెప్పి. సార్ ఎక్స్ట్రాడనరీగా ఉంది సార్ సినిమా, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిలిం. ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి. ఆయన ఎందుకు అంగీకరించాడంటే, సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు, ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు. ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. ఎవరైనా ఏదైనా చేయిజాప అడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు, ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు. నాకు శివుడు పార్వతి ఇది వరకు ఎలాగనుకున్నానంటే, మా అమ్మ నాన్న నేను చిన్నప్పుడు వాళ్ళు 30s ఉన్నారు, వాళ్ళు అలా చిలిపిగా మాట్లాడుకొని ఎలా వాళ్ళు బ్యాంటర్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉందో అలాగే ఉండాలి శివుడు పార్వతిల మధ్యన అనేది నేను అనుకున్నాను. They all come prepared on set. I will say about Vishnu ji. He's such a well prepared actor on set. I don't remember taking his any shot more than 4 times. And that also 4 times, I literally don't remember. Even in actions, he's so good, so brilliant. He doesn't need. He rehearse, he do his mental preparation, and then he come on set. 80% of the shots, I will tell you, and tell you with confidence, you can check the message. He did perfectly in 1 or 2 takes. నా కథ రాసుకునేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్, ఇది అని ఐ వాజ్ వెరీ క్లియర్. ఐ నెవర్ రియలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, ఇట్ జస్ట్ కేమ్ టు మీ న్యాచురలీ. ఎందుకంటే కథ రాసేటప్పుడు ప్రాబబ్లీ మెంటల్గా అది ప్రిపేర్ అయిపోతూ ఉన్నానేమో, మేబీ ఐ థింక్ దట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. దీనికోసం స్పెసిఫిక్గా లేదు, నాకు భక్తుడైన తర్వాత ఎలాగుండాలనేది నాకు ఈజీగా తెలిసింది. కానీ ఫ్యామిలీలో ఎన్ని గొడవలు ఉన్నా మోహన్ బాబు గారి చిన్న కొడుకు మంచు మనోజ్ కన్నప్ప సినిమా చూసి ఏమన్నారో చూద్దాం. కన్నప్ప చూశాను, చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ప్రతి ఒక్కరూ లీడ్ క్యారెక్టర్స్ క్లైమాక్స్లో ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. అండ్ చాలా అద్భుతంగా చేశారు. అండ్ నేను అనుకున్న దానికంటే 1000 రేట్లు బాగుంది. ఇదంతా శివలీలాగే ఉంది. నాకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది కంటిన్యూ అవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా. అందరికీ పరమేశ్వరుడు దేవుడు, కనిపించని దేవుడు ఒకడుంటాడు. మా సినిమా వాళ్ళకి, నటులకి, నిర్మాతలకి, ప్రేక్షకులే కనిపించే దైవాలు. వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీనిపై మాటలు రాట్లా. ఈ సక్సెస్ని ముందు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మదర్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. ఎంత కష్టపడ్డాడు, అది చేసాం, ఇది చేసాం, ఇవన్నీ వద్దు. మనం బాధ్యత, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, సినిమా తీయగలిగాం.